నా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ ఫొటోస్ నా ఫస్ట్ క్లాస్ ఫోటో అనమాట ఇది. నాకు కూడా చిన్నప్పుడు సాయిబాబా అంటే చాలా ఇష్టం ఉండేది. సాయిబాబా ఇలానే కూర్చుంటారు కదా. ఇది మా మమ్మీ శారీ నాకు కట్టారు మా మమ్మీ. మెల్లిగా చంద్రముఖిలా మారుతున్న ఈ నస్రిన్ని చూడండి, నా కళ్ళు చూడండి ఇక్కడ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరందరూ కంపల్సరీ చాలా బాగా ఫన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే నేను వచ్చేసాను నా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ ఫొటోస్ మాత్రమే కాదు, నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న నా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపించబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కొంచెం కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏ ఒక్క ఫోటో కూడా మీరు మిస్ అవ్వకూడదు. మీకు తెలుసు కదా, చిన్నప్పుడు ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా. సో అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను కూడా తొందరగా స్టార్ట్ చేసేసి మీకు ఫొటోస్ అన్నీ చూపించాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఫొటోస్ చూపించే ముందు మనకి ఒక టిక్ టాక్ ఎరా ఉండేది కదా. నేను టిక్ టాక్ ఉన్నప్పుడు కూడా నేను వీడియోస్ చేసేదాన్ని, బట్ అవి ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేదు. అవన్నీ కూడా ప్రైవేట్లా పెట్టుకున్నాను. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ వీడియో నేను మీకు చూపిస్తాను. మీకు ఏంజెల్ ఆర్నా గుర్తుందా? 2018 or 19 ఆ టైంలో అనుకుంటాను. ఏంజెల్ ఆర్నా, రాశి ఖన్నా చాలా ట్రెండింగ్ మ్యూజిక్ అనమాట. నేను అది చేశాను. సో అది చూసేయండి ఒకసారి. అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి? నాకొద్దు. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి? నీకు నాన్నే రాజమండ్రిలో దొరికాడు. పెళ్ళాందే ఉంది. చూసారా గైస్, అప్పట్లో నేను చాలా వీడియోస్ చేసేదాన్ని. అయ్యా, ఇది నువ్వు ఎప్పుడైనా చూసావా ఈ వీడియో? అదే ఎప్పుడు చూడలేదా? ఎలా ఉంది? బాగా చేశారా మమ్మీ? యాక్టింగ్ మస్తుంది. యాక్టింగ్ మస్తుందంట. నర్సరీ నాకు ఫస్ట్ అంటే నా స్కూల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఫస్ట్ క్లాస్ ఫోటో అనమాట ఇది. వీడియోని పాజ్ చేసుకొని నేను ఎక్కడున్నానో మీరు కనిపెట్టి చెప్పగలరా? అబ్బాయి చూసి ఏమన్నాడు తెలుసా? మమ్మీ అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నావేంటి నువ్వు అని అడిగాడు. అండ్ ఈ ఫోటోలో ఉన్న అందరి దగ్గర ఈ ఫోటో ఉందో లేదో అయితే నాకు తెలీదు. నాలాగా ఎవరైనా దాచుకున్నారో ఏమో తెలీదు. ఇదైతే నా నర్సరీ, నేను స్టడీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా లైఫ్లో నా ఫస్ట్ క్లాస్ ఫోటో. స్టైల్ ఏంటంటే స్కూల్లో అంటే ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకొని ఉన్నానంట నేను. సో వైట్ హెయిర్ బ్యాండ్ ఇక్కడ చూసారా? నా పక్కన ఒక అబ్బాయి నించున్నాడు. ఆ అబ్బాయి నా పక్కన అబ్బాయిని నించోపెట్టేశారని చెప్పి నేను నా ఫేస్ ఎలా పెట్టుకున్నానో చూసారా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ ఫోటోలో కొంతమంది నేమ్స్ నాకు గుర్తున్నాయి. మేబీ వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు, లేకపోతే తర్వాత అయినా చూడొచ్చు. కాంటాక్ట్లో అయితే లేరు కొంతమంది మాత్రమే ఉన్నారు. సో ఇది థ్యాంక్స్ టు మై డాడీ. ఇంత నా మెమొరీస్ అన్నీ ఇంత జాగ్రత్తగా దాచి నాకు ఇచ్చినందుకు మా డాడీకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. సో ఇంకో నెక్స్ట్ ఫోటో చూపిస్తాను. మమ్మీ చాలా పెద్ద అయిపోయింది, మళ్ళీ డాల్స్తో ఆడుతుంది. సో ఈ ఫోటో ఏంటి అంటే నా ఫంక్షన్కి, అండ్ నేనైతే ఏ డాల్ని అయితే హోల్డ్ చేసి పెట్టుకున్నానో ఒళ్ళోని, ఇది మా అమ్మమ్మ నాకు ఇచ్చారు. నా ఫస్ట్ ఆర్ సెకండ్ బర్త్డే నాకు గుర్తులేదు, నా బర్త్డే గిఫ్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి నాతోనే ఉంది ఈ డాల్. దీనికి ఒక పేరు కూడా పెట్టేశాను నేను, రేష్మ. రేష్మ. సో ఈ డాల్ ఇప్పుడు మిస్ అయిపోయింది. చాలా ఇయర్స్ నాతో పాటే ఉంది ఈ డాల్. అండ్ ఇది చూసారా? ఇది మా ఫ్యామిలీ ఫోటో. నాకు ఫస్ట్ టైం నా ఫుల్ ఫ్యామిలీగా తీసుకున్న ఫస్ట్ ఫోటో అంటే ఇది. మా డాడీ చెప్తారు. నేను చూడండి ఎలా నోట్లో పాండ్స్ పౌడర్ డబ్బా పెట్టుకొని కామ్గా కూర్చున్నా. అండ్ మా చిన్నోడు సేమ్ ఇలానే ఉంటాడు నాలానే. అది పాండ్స్ కాదు, అది వాటర్ బాటిల్. ఏదో ఒకటి. చాలా క్యూట్ ఉన్నాను కదా. ఇప్పుడు మీకు ఒక కామెడీ ఫోటో చూపిస్తాను చూడండి. సాయిబాబా ఆ మూవీ, ఒక చింతకాయల రవి మూవీలోని ఒక హీరోయిన్ అంటారు కదా, బాబా ఐ లవ్ సాయిబాబా. సో నాకు కూడా చిన్నప్పుడు సాయిబాబా అంటే చాలా ఇష్టం ఉండేది. నాకు సాయిబాబాని చూసి లైక్ ఏమో ఆ సాయిబాబా కూర్చునే స్టైల్, సాయిబాబా ఇలానే కూర్చుంటారు కదా,
చాలా ఫొటోస్లోని నేను చిన్నప్పుడు సాయిబాబాని చాలా ప్రే చేసేసేదాన్ని అంట, నాకైతే గుర్తులేదు, మా పేరెంట్స్ చెప్తూ ఉంటారు. సో ఒక ఫంక్షన్లోని ఇలాగా నాకు ఫోటో తీస్తుంటే నేను అన్నానంట, నేను సాయిబాబాలా కూర్చుంటాను, నాకు ఫోటో తీయండి అని చెప్పి. సో ఇది నా సాయిబాబా స్టైల్. చూసారా నా హెయిర్ స్టైల్, చూసారా ఇందిరాగాంధీ హెయిర్ స్టైల్. ఇది ఫ్యామిలీ మొత్తం కూడా మేము కైలాసగిరి వెళ్ళాము, మా మావయ్య మ్యారేజ్ తర్వాత అనుకుంటాను. అప్పుడు ఇందులో నేను ఎక్కడున్నానో గుర్తుపట్టండి. అంత చిన్న అంటే అంత ఈజీగా ఏం గుర్తుపట్టలేరు నన్ను. చిన్నప్పుడు ఎసానర్జిక ఫోటో తీస్తున్నప్పుడు అందరు తిన్నంగా ఉన్నారు, నేను ఉండొచ్చు కదా, ఆ కప్ప మీద అలా పడుకుని ఉన్నదాన్ని నేనే. కంపడట్లేదు అది బ్లూ డ్రెస్లోని. నెక్స్ట్ ఒక మంచి, నాకు ఎప్పుడైతే నాకు మోడల్ నవ్వాలి, ఒక మంచి మోడల్ నవ్వాలి అని ఆ కళ, అది నాకు ఎప్పుడు పుట్టిందంటే ఫస్ట్ టైం ఒక శారీ కట్టుకొని ఈ ఫోటో తీసుకున్నప్పుడు. ఇది మా మమ్మీ శారీ నాకు కట్టారు మా మమ్మీ. చూడండి ఎంత బాగున్నాను కదా, క్యూట్గా. మా మమ్మీ జెరాక్స్. నేను మీ మమ్మీలా లేదు, చూస్తుంటే ఇట్లానే ఉన్నాను. చూస్తుంటే ఇలానే ఉన్నానంట, అంటే చిన్నప్పటికి ఇప్పటికి ఒకలానే ఉన్నాను, చిన్నప్పటికి ఇప్పటికి ఒకలానే ఉన్నాను అంటుంటే. ఇది నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు, లైక్ ఇప్పుడు మా అయ్య 7th క్లాస్లో ఉన్నా, ఇప్పుడు మా అయ్య 3rd క్లాస్ కదా. సో నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు, నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు అనమాట ఇది. ఆ పింక్ శారీ మా మమ్మీ, ఇది ఈ పింక్ శారీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ శారీ కట్టి నాకు ఫొటోస్ తీసింది మా మమ్మీ. సో ఇంకా ఫొటోస్ అన్నీ ఉన్నాయి, తొందరగా చూపించేస్తాను మీకు, లేదంటే వీడియో చాలా ల్యాగ్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఫోటో ఇది. మెల్లిగా చంద్రముఖిలా మారుతున్న గంగని చూడు. అలా మెల్లిగా చంద్రముఖిలా మారుతున్న ఈ నస్రిన్ని చూడండి, నా కళ్ళు చూడండి ఇక్కడ. తోమ్ 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 తోమ్. చూసారా నా కళ్ళు ఇంత పెద్ద. అసలు ఈ ఫోటో ఎక్కడ తీశారు, ఎవరింట్లో తీశారు, ఎందుకు తీశారు ఏం గుర్తులేదు నాకు. సీరియస్లీ ఈ ఇల్లు ఎవరితో కూడా తెలీదు, ఆ టీవీ అయితే మాది కాదు అసలు. సో ఈ ఫోటో ఎందుకు ఎక్కడ తీశారు, నేను చిన్నపిల్లని కూడా కాదే, మరి నాకు ఎందుకు గుర్తులేదు. నా కళ్ళ మీద ఆ లైటింగ్ చూసారు ఎలా పడిందో. సో నెక్స్ట్ టడా, అన్న చెల్లెల అనుబంధం, జన్మ జన్మల సంబంధం. మా అన్నయ్య నేను, చూసారా ఎంత క్యూట్గా ఉన్నాం కదా నేను మా అన్నయ్య. మీ అన్నయ్య ఏమో నాలాగానే ఉన్నాయి. వీడు వాళ్ళ మావేలా ఉన్నాడు అంటున్నాడు. చూడండి ఎంత బుద్ధిమంతుల్లాగా ఉన్నాం కదా మేమిద్దరము. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చిన్నప్పుడు అన్నా చెల్లెలు ఎవరైనా ఇంత బుద్ధిగా ఫోటోలు తీసుకుంటారా? చూపిస్తాను చూడండి. ఫోటో ఏంటంటే నెల్లూరులోని కస్మూర్లో ఒక దర్గా ఉంటుంది, ఆ దర్గాకి తీసుకెళ్లారు మా డాడీ. అక్కడ ఫోటో తీస్తున్నప్పుడు చక్కగా నేను ఇలా కూర్చుంటే మా అన్నయ్య చూడండి నా పోజ్ నేను ఇస్తుంటే కింద ఎలా గిల్లుతున్నాడో, నాకు గిల్లిని మళ్ళీ నవ్వుతున్నాడు మా అన్నయ్య. ఇలా టీస్ చేస్తారండి అన్నయ్యలు, చూసారా. అండ్ నెక్స్ట్, నేను కూడా ఏం మామూలు దాన్ని కాదండి. మరి మనం కామ్గా ఉంటామా? మనం కూడా రివెంజ్ తీసేసుకుంటాం కదా, మనం కూడా అన్నయ్యని గిల్లేయడమే. ఈ ఫోటోలో నేను ఏం చేస్తున్నాను, నేను కూడా మా అన్నయ్యని గిల్లేశాను. సో అలా గిల్లేశాను నేను మా అన్నయ్యని. డేకి నా బర్త్డే ఫోటో, నేను మమ్మీ అన్నయ్య, నా ఫేస్ చూసారా, అది మన ఎక్స్ప్రెషన్. అండ్ ఇక్కడ చూసారా ఈ ఫోటో, ఎందుకు మా మమ్మీ అంత పెద్ద ప్లీట్ వేసేసిందో నాకు అర్థం కావట్లేదు. చున్నీ తిన్నంగా కూడా పెట్టొచ్చు కదా. ఇది నేను యూకేజీ ఎల్కేజీ కూడా కాదు, ఇంకా చిన్నపిల్ల అనుకుంటాను, అప్పుడు చేశారు. కానీ ఆ డ్రెస్ చూసారా ఎంత బాగుంది కదా. ఆ డ్రెస్ బాగుంది, బట్ అప్పట్లో పేరెంట్స్ అలానే రెడీ చేస్తారేమో. అదే ఫ్యాషన్.
ఫ్యాషన్, ఇది అప్పట్లో ఫ్యాషన్. ఇప్పట్లో వేరే ఫ్యాషన్. డిఫరెన్సెస్ చూసారా నా ఫేస్ ఎంత కాటుకు రాసేసిందో మమ్మీ. ఆ కాటుకు రాసి 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 నా కళ్ళు అంత పెద్దవి చేసేసింది. చిన్న ఇట్లా వచ్చిందా అనుకొని అంత ఫీల్ చేస్తుంది చూడకండి. మీకు ఏమైనా అర్థమైందా ఫ్రెండ్స్ వీడు ఏం చెప్పాడు? ఫొటోస్ కోసం మాత్రం మేము ఇలా బుద్ధిమంతుల్లా ఉంటాం. చూసారు కదా, అడిగిస్తున్నాడు. బుద్ధిగా కూర్చొని చదువుకుంటున్నాం. ఖురాన్ చదివిపిస్తున్నాడు మా అన్నయ్య నాకు. అక్కడ యాక్చువల్లీ మా ఇంట్లో ఒక ఫోటో ఉండేది. ఒక అమ్మాయి అబ్బాయి మీద ఇలాగా చేయి వేసుకొని ఖురాన్ చదివిపిస్తున్నాడు. ఆ ఫోటోలో అమ్మాయి పెద్ద అనమాట. సో ఆ ఫోటోని రీక్రియేట్ చేస్తాం. అప్పట్లోనే మేము రీక్రియేట్ చేస్తాం. సో మా డాడీ ఏముంచి అన్నయ్యని ఇలా చెయ్యి మీద చెల్లి మీద ఇలా చేయి పెట్టుకుని ఖురాన్ చదివిపిస్తుండు, నేను ఫోటో తీస్తా అన్నారు. సో ఫోటో కోసం ఇచ్చిన పోస్. సో నెక్స్ట్ ఇది ఐ థింక్ 6th క్లాస్ అనుకుంటాను. స్కూల్కి వెళ్తూ 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 కూడా మేము ఫోటోలు తీసేసుకుంటూ ఉంటాము. అది మా స్కూల్ యూనిఫామ్. 6th వరకు నేను పావని స్కూల్ చదివాను. 7th వరకు పావని స్కూల్ చదివాను. 8, 9, 10 గ్లోరియాలో చదివాను నేను. మా క్వశ్చన్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అడుగుదాం వీడిని. మహారాష్ట్ర, ముంబై, అమ్మో. ఆంధ్రప్రదేశ్, అమరావతి, కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు, చెన్నై, కేరళ, తిరువనంతపురం, రాజస్థాన్, జైపూర్, మేఘాలయ, షిల్లాంగ్, ఉత్తరప్రదేశ్, లక్నో. అమ్మో వీ టాపరేనండోయ్. సో ఇది అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు నా చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ, నా టిక్టాక్ వీడియోస్, ఇంకా టిక్టాక్ వీడియోస్ ఉన్నాయి బట్ అవన్నీ చూపించలేను, అవన్నీ చప్పరి లుక్స్తో చేశాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటుంది. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, bye bye. Keep loving and keep supporting me. Do follow and subscribe for more videos. నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయాలి. వీడికి కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను. దాని బాయ్ బాయ్.